చూస్తుంటే నాకు భూమి మీద నూకలు కాదు బాస్మతి బియ్యమే బాకీ ఉన్నట్టు కొడుతుంది గాని ఎదురుగా రైలు వచ్చినా గానీ టైంకు దేవుని లెక్క ఈయనొచ్చి బయట పడేసిండు కాబట్టి బతికిపోయిండు గానీ లేకుంటే ఈ పాటికి చుట్టాలకు ఫోన్ కొట్టుడే అవుతుండే. సోను అయినా ఛత్తీస్గఢ్కి వెళ్ళి బతకనికి ఇడికి వచ్చిందట. ఇంట్లో పంచాదులతో మనిసిరిపోయి ఎందుకు నాకు ఈ పాడు బతుకు చచ్చిపోతాయి గాని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి వరంగల్ అండర్ రైల్వే గేట్ బ్రిడ్జ్ కాడున్న పట్టాల మీద వండుకున్నాడు. ఇక అటుపంటే ఉన్న హోంగార్డ్ రవి నేను చూసి ఉరికే ఎదురుకొచ్చి పట్టాలకెళ్ళి పైకి లేపి పక్కకు పట్టుకపోయి పానాలు కాపాడిండు. ఇక ఆడ చుట్టూన్నోళ్ళు వీడియో తీసే వరకల్లా హోంగార్డ్ రవి చేసిన పనిని నోరు నోయంగా మెచ్చుకుంటున్నారు చాలా మంది. అయినా సోను అన్న ఈడేడికేలో బయట రాష్ట్రంకి వెళ్ళి బతకనీకొస్తానికి గింత ధైర్యం చేసినోనివి బతుకుజాలిగా అని చచ్చిపోయేందుకు ఎందుకు చూసినవే? కష్టాలు మనసులకు కాకపోతే మార్వెల్ హీరోలోకి వస్తాయా? ఏ బాధ వచ్చినా ఎదుర్కొని నేర్చుకొని సాగిపోవాలి కానీ చచ్చిపోతే ఏమొస్తుంది? జర మనసు నిమ్మలం చేసుకొని మంచిగా ఆలోచన చేసుకో. ఏమంటున్నా?